19 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేసింది, ఏమి చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒకసారి నెరవేర్చుకుంటారు. సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలు అందరికీ చేరుకుని మీరు అనుకుంటున్నారు. కొన్ని అవకతవకలు జరుగుతూ. రాబోయేటువంటి డీసీసీ అధ్యక్ష పదవిలో మీరు పోటీలో మీరు ఉన్నారా? నేను ఏ విషయంలో ఎప్పుడు దేంట్లో పోటీగా లేదు. వికార్సైన కాంగ్రెస్ కార్యకర్తను ఎక్కువగా గ్రూప్ రాజకీయాలకు కిరాకు నిలుస్తారని చెప్పి ఒక టాక్ ఉంది సార్. దీనిపై మీరు ఎలాంటిది చెప్పండి గారు? ఎంపీ బల్లం నాయక్ వర్గమా, లేక ఎమ్మెల్యే బుర్ర నాయక్ వర్గమా, లేక భీమనాథ్ వర్గం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సార్ జిల్లాలో. ఇంతకీ మీరు ఎవరి వైపు? కానీ మీరు చూస్తున్నారు CS9 మీడియా. ఈరోజు మనము నెల్లికూరు మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవరెడ్డి గారు ఉన్నాం. సార్ నమస్తే సార్. మీరు మొదటి నుంచి మీ కుటుంబం రాజకీయ కుటుంబం. సో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేసింది, ఏమి చేయబోతుందో ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా? ఖచ్చితంగా చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒకసారి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చేస్తుంది, అలా డౌట్ లేదు. ఇప్పటివరకు చాలా ఉచిత బస్సు ఇచ్చినాము. 500 రూపాయల సిలిండర్ ఇస్తాను, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, రైతు భరోసా చేసినాం, రైతు రుణమాఫీ చేసినాం. చెప్పినవి అన్నీ చేసుకుంటూ పోతాను. అట్లా లేదు. మిగతావి కూడా ఏమైనా ఉంటే కూడా పెండింగ్ ఉంటే కూడా అవి కూడా ఆర్థిక పరిస్థితి అనుకూలించగానే అన్నీ చేస్తానని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. అన్నీ చేస్తామని డౌట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలు అందరికీ చేరుకున్నాయి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేరుకున్నాయి. ఏమన్నా వడబదలకు కొన్ని అవకతవకలు జరగవచ్చు, కానీ దాదాపు చేరుకోకపోవడం అంటే ఈ పథకాలన్నీ మనకు ఎరుకున్న పథకాలే కదా, అలా చేరకపోవడం అంటే ఏం లేదనుకుంటారు. నేనైతే రాజకీయ కుటుంబం కలిగినటువంటి మీ కుటుంబం, మీరు రాజకీయ అనుభవం ఉంది, మీ తాతలు తండ్రుల నుంచి కూడా రాజకీయం ఎంతో పటిష్టంగా కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి డీసీసీ అధ్యక్ష పదవిలో మీరు పోటీలో మీరు ఉన్నారా? నేను ఏ విషయంలో ఎప్పుడు దేంట్లో పోటీగా లేదు. అధిష్టానం ఏదైనా గుర్తించి ఏ పని ఉపజెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్న నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఏ పదవి ఉపజెప్పినా వాళ్ళు ఉపజెప్పిందే చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను అడిగింది ఏముండదు. ఏదైనా మొన్న జడ్పీ టికెట్ అయినా, అంతకు డీసీసీ ఉపాధ్యక్షుడైనా, ఇప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్ అయినా నేను ఎవరిని అడగలేదు. వాళ్ళు నా పనిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తే చేస్తాను తప్ప నేను ఏది అడగాను. వాళ్ళు ఏ పని ఉపజెప్పినా ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే సార్. కాకపోతే ఈ మన నెల్లికూరు మండలంలో ఎక్కువగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి యాదవరెడ్డి ఎక్కువగా గ్రూప్ రాజకీయాలకు కిరాకు నిలుస్తారని చెప్పి ఒక టాక్ ఉంది సార్. దీనిపై మీరు ఎలాంటిది చెప్పు సార్? ఎట్లా గ్రూప్ చెప్పు? నేను జడ్పీటీసీగా పోటీ చేసి నా కొద్ది ఓట్లతో ఓడిపోయినా. నేను పార్టీని, నా కార్యకర్తలని కాపాడుకుంటాను. నేను ఖచ్చితంగా రాజకీయాల్లో సర్వీస్ ఓరియంటెడ్గానే వచ్చిన. నేను ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చిన, సర్వీస్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను బతికినంత కాలం, నాకు చాదరైనంత కాలం నేను సర్వీస్ చేసుకుంటూనే ఉంటాను. మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు, అలా డౌట్ లేదు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. రిజర్వేషన్ అనుకూలించితే, అధిష్టానం నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఎందుకు చేయకుండా ఖచ్చితంగా చేస్తాను. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నెల్లికూరు మండలము అనేకమైన అభివృద్ధి ఇప్పటివరకు ఎంత అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి సాధించి ఉండొచ్చు మండలంలో అంటే ఇప్పుడు మొన్న గెస్ట్ హౌస్ ఇచ్చిండ్రు వేమనాథ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవతో వేమనాథ రెడ్డి గారు మనకు గెస్ట్ హౌస్ ఇచ్చిండ్రు. రోడ్లు వేయడానికి, హాస్పిటల్ కూడా 30 బెడ్డెడ్ చేయడానికి కొన్ని అన్ని మేము ప్రపోజల్ పెట్టినాం. వాటికి సానుకూలంగా స్పందించండు. అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మెల్యే గారి సహకారం, ఎంపీ గారి సహకారంతో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తాం. ఇంకోటి ఏంటంటే సార్, యాదవరెడ్డి గారు ఎంపీ బలరాం నాయక్ వర్గమా, లేక ఎమ్మెల్యే బుర్ర నాయక్ వర్గమా, లేక వేమనాథ వర్గం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సార్ జిల్లాలో. ఇంతకీ మీరు ఎవరి వైపు? నేను కాంగ్రెస్ వైపు. అంటే మొదటి నుంచి మీరు కాంగ్రెస్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు కాబట్టి కాంగ్రెస్ వైపు మీరు కుటుంబం ఉంటుంది. పార్టీ నేను. ఓకే సార్. చివరిగా మీరు ఈ రాబోయే ఎన్నికల్లో మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? మేము అన్ని పథకాలు అమలు చేసినాం. ప్రజలు కూడా మా వైపే ఉన్నారు. ఇంకేమైనా పథకాలు ఉంటే కూడా కంపల్సరీ అమలు చేస్తాము. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అన్ని రకాలుగా మేమే అన్నిటిలో విజయం సాధించబోతాను, అందులో డౌట్ లేదు. ఎవరితోనైనా జరగబెట్టిన ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ఏమైనా ఉంటాయా? పొత్తులు అధిష్టానం చూసుకుంటుంది. మనకు తెలియని విషయం. పొత్తులు ఉంటాయా ఉండేది అధిష్టానం చూసుకొని పొత్తు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే అండి, ధన్యవాదాలు సార్ మీకు. సో ప్రత్యక్ష రాజకీయాల అవకాశం కల్పిస్తే, ప్రభుత్వం కల్పిస్తే, పార్టీ అధిష్టానం కల్పిస్తే నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి యాదవరెడ్డి గారు చెప్తున్నారు. సో వారి గెలుపుని కాంక్షిద్దాము. వారు రాజకీయ భవిష్యత్తు ఇంకా కావాలని చెప్పేసి మనం కోరుకుంటూ కెమెరామెన్ యాకందంతో CS9 మీడియా ఛానల్.